హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 నిమిషాల్లో రవ్వ సేమియా ఉప్మా అనేది హెల్దీగా టేస్టీగా ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఈ రెండిట్లో కూడా పిండి పదార్థం ఎక్కువ ఉంటుందండి. రవ్వలోనైనా సేమియాలోనైనా మనం వేసే వెజిటబుల్స్ వల్లే ఇది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. కంపల్సరీ ఒక క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, ఒక చిన్న అల్లం ముక్క, మిర్చి, తర్వాత స్వీట్ కార్న్తో సహా పైన కనిపిస్తున్న పోపులన్నీ పక్కన పెట్టుకున్నానండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు సేమియా అనేది కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్న తర్వాత రవ్వ అనేది చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. రవ్వ చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టుకుని వేరే ప్లేట్లో అదే బాండీలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని మనం ఏవైతే పోపు సామాన్లు తీసుకున్నామో అన్నీ కూడా చక్కగా వేయించండి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయండి. సాల్ట్ అనేది కూడా బాగా అన్నింటికి సరిపోయేలాగా అక్కడే యాడ్ చేసుకొని ఏదైతే కొలతగా తీసుకున్నామో మనం కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు, సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదండి. బొంబాయి రవ్వ కూడా అదే కొలతతో 2 కప్పులు బొంబాయి రవ్వకి వాటరు, అదే కప్పుతో సేమియాకు కూడా 2 కప్పులు వాటర్ అనేది యాడ్ చేయండి. సరిగ్గా కుక్ అవ్వడానికి, పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి అదే వాటర్ కొలతండి. తర్వాత రవ్వ వేయండి. తర్వాత సేమియా కూడా కలిపి చక్కగా కలపండి, మూత పెట్టండి. అంతే, చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.